ఐపీఎల్ 2026 సీజన్ను ముంబై ఇండియన్స్ ఘనంగా ప్రారంభించింది. ముంబైలోని వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో శుభారంభం చేసింది. చివరిసారిగా ఐపీఎల్ 2012 సీజన్లో శుభారంభం చేసిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత 13 సీజన్లో తమ ఫస్ట్ మ్యాచ్ గెలవలేదు. తాజా సీజన్లో ఈ చెత్త రికార్డుకు హార్దిక్ సేనా బ్రేక్ వేసింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ అజింక్య రహానే 40 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్స్లతో 67. అంకరీష్ రఘువంశీ 29 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 51 అర్ధ సెంచరీలతో రాణించారు. ఫిన్ అలెన్ 17 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 37. రింకు సింగ్ 21 బంతుల్లో 4 ఫోర్లతో 37 నాట్అవుట్ తో దాటిగా ఆడారు. ముంబై బౌలర్స్ లో షర్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశాడు. 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 19.1 ఓవర్లలో ఛేదించింది. 4 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసి మరో 5 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 38 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్స్లతో 78. ర్యాన్ రికల్టన్ 43 బంతుల్లో 4 ఫోర్లు 8 సిక్స్లతో 81. యుధ్వంస్కర్ బ్యాటింగ్ తో చెలరేగారు. తొలి ఓవర్ నుంచే కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డ ఈ జోడీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. రోహిత్ 23 బంతుల్లో, రికల్టన్ 24 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ర్యాన్ రికల్టన్ ఇచ్చిన 2 క్యాచ్లను కేకేఆర్ ఫీల్డర్స్ జార విడిచారు. సెంచరీ దిశగా సాగిన రోహిత్ శర్మను వైభవ్ అరోరా అవుట్ చేయడంతో 148 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులకే విఫలం అవ్వగా అనుకుల్ రాయ్ స్టన్నింగ్ త్రోకు రికల్టన్ రన్అట్ అయ్యాడు. విజయం ముంగిట తిలక్ వర్మ 20 పరుగులకే వెనుదిరిగిన నమన్దీర్తో కలిసి కెప్టెన్ హార్దిక్ పాండ్యా 18 పరుగులకు నాట్అవుట్ తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. కేకేఆర్ బౌలర్స్ లో వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, సునీల్ నారాయణ్ తలా వికెట్ తీశారు.